బాబు మెడ పట్టేసిందండి తూరు తప్ప ఇంకేవైపు చూడలేకపోతున్నాను. పడవర నేను చూపిస్తాను రా మాధవా. కొట్లో 10 రూపాయలు లాగి రా కూర్చో. పడమర తప్ప తూర్పు కనపట్టలేదండి. మాధవా వస్తున్నా. నేను అన్ని దిక్కులు చూపెడతాను. మా గురువు గారికి అయితే ఒంటి చెయ్యి, నాకైతే 2 చేతులు ఉన్నాయి. ఎలా తిప్పుతానో చూడు. వాడు మెడ చెప్పవచ్చు. అమ్మో ముందు చెయ్యిపోయిందిరా బాబాయ్. ఆ చెయ్యి మాట దేవుడానికి ముందు నా తలకాయ వెళ్తాడు బాబాయ్. తొందర పడకండి, తొందర పడకండి. అసలు ఇంత భయంకరంగా నీ మెడ ఎలా పెరిగిపోయిందిరా? మా ఆవిడ కొట్టిందండి, అప్పటి నుండి ఎలా ఉండిపోయింది. అదిగో మీ ఆవిడ. చూసారా గురువు గారు, నాటు వైద్యం అన్న తర్వాత కొంచెం తెలివిగా ఏడ్చావులే. నువ్వు నాకు వైద్య పాఠాలు చెప్పక్కర్లేదు. నేనేమన్నా నువ్వు డాక్టర్వే, నేను కంపౌండర్ని. నేనే పట్టుకోవాలి. నీ గురించి నాకు ఇంకా అర్థం కాలేదు. బాలేదా అనివే ఆ మాటకొస్తే నా గురించి నాకే అర్థం కాలేదు. ఇక నీకేం అర్థం అవుద్ది? నా యాల్ది డాక్టర్ అమ్మకి వైద్యం చేయడమే తెలుసు అనుకున్నాను రా. ఈ రాజుగాడిని వెంటేసుకుని తిరగడం చూస్తుంటే ఇంకా చాలా చాలా విద్యలు తెలిసిన అనిపిస్తుందిరా. మనకి నేర్పుద్దేమో అడుగుతావాడురా. రాజు, మనల్ని చూసి మరొకరు భయపడేటట్టుంటే మనకి మృగానికి తేడా ఏముంది? ఇప్పుడంటే ఇలా ఉన్నాను, కానీ చిన్నప్పుడు ఎవరు పిలిచి ఏ పని చెప్పినా అభిమానంగా చేసేవాడిని. అవును, నేను అదే ఆలోచిస్తున్నాను. ఎందుకు ఇలా మారిపోయావు? నేను మారలేదు, ఈ ఊరే నన్ను మార్చేసింది. మీ నాన్నను చంపేసి మా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. మమ్మల్ని ఊర్లోంచి వెలివేశారు. అందరూ మమ్మల్ని దూరంగా ఉంచి మాతో ఎవరు మాట్లాడకపోతే అది ఎంత బాధగా ఉంటుందో మాటలతో చెప్పలేం. అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఒక రోజున అమ్మా 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 మాట్లాడటమ్మా. అమ్మా ఏమైందమ్మా? ఒరే రాజు, ఇంత మంచం పక్కన కూర్చొని ఏడుస్తా ఉంటే ఏం ప్రయోజనం రా? వెళ్ళి ఆచార్య డాక్టర్ గారిని పిలుచుకురారా. అవునైనా ఆయన వచ్చి ఏదో ఒక మందో మాకో ఇస్తే మీ అమ్మ పానాలైనా దక్కుతాయి. అవును రాజు, త్వరగా వెళ్ళు. వెళ్ళు. నారాయణ సారినామధేత్య ధర్మపత్ని సమేత సహస్రనామ పూజాం కరిష్యే. అయ్యా ఆచార్య గారు, తమకు బిడ్డలు పుట్టాలనే తమ మనసులోని కోరిక భక్తితో భగవంతుడికి విన్నవించుకోండి. ఓం నమస్తోమాయ రుద్రాయ బాబు, మీ చేత దండం పెడతాను. మా అమ్మ చావబోతులు ఉందయ్యా. మీరు వెంటనే వచ్చి మమ్మల్ని బతికించండి బాబు. ఏ వేళ పాడలేదా వైద్యానికి? పవిత్రమైన భగవంతుడు పూజ జరిపించడం మానేసి మధ్యలో రావాలంటావా? బాబు అలా మాట్లాడకండి అయ్యా. మీ చేత దండం పెడతాను. మమ్మల్ని నాకు తగ్గించండి బాబు. బాబు భక్తు బట్టలతో పవిత్రమైన పూజ చేసుకుంటున్న నన్ను ముట్టుకుంటావరా? ఏమయ్యా పూజారి, ఊళ్ళోంచి వెలేసిన వెధవ గుళ్ళోకి వచ్చి నిలబడితే గుడ్లప్పకి చాలా చూస్తావే. నా మీద ఆగ్రహించకండి బాబు. ఈ వ్యధవని ఇప్పుడే బయటికి పంపించేస్తాను. బయటికి పో. బాబు మమ్మల్ని నాకు తగ్గించండి బాబు. పెద్ద పెద్ద మాట్లాడతావా? దండం పెడతాను. మమ్మల్ని నాకు తగ్గించండి బాబు. అగజానన పద్మార్కం గజానన మహానిశం అనేకదంత భక్తానం ఏకదంతం పస్మహే. మనోవంత సిద్ధిరస్తు. ఇదిగో నమ్మ ప్రసాదం. వెళ్ళొస్తాం పూజారి గారు. ఈశ్వర కథ.
పవి నమస్కారం రాజన్న